ఎవరో నీ బేబీ పార్ట్ 64 బాబుకి పేరు పెట్టే ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని ప్రకాష్ తెగ సంబరపడిపోతాడు. ఇంట్లో వాళ్ళు ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తారు అనుకోలేదు నిఖిల్. కానీ అందరూ వాడితో ఎంతో సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు. అది చాలనుకున్నాడు నిఖిల్. పూజ గదిలో దేవుడి కుంకుమ నుదుటిని పెట్టి మనవణ్ణి ఎత్తుకొని బయటకు వస్తారు పద్మాగారు. నిక్కీ తన అత్తయ్య వెనకమాల పడుతూ, అత్తయ్య నాకివ్వండి బాబుని అంటూ చేతులు చాపుతుంది. ఆగమ్మా కొంచెం సేపు, నేను ముద్దులాడి ఇస్తాను అంది. మీ ఇద్దరు కొట్టుకొని నా మనవడికి దెబ్బ తగిలేలా చేయకండి, నాకివ్వండి బాబుని అంటూ ప్రకాష్ వస్తాడు. అచ్చా, మా ఇద్దరి మధ్యలో దూరి మీరు లాక్కోవాలని చూస్తున్నారా? అలాంటిదేం కుదరదు అని ఇద్దరూ సీరియస్ అవుతారు ప్రకాష్ గారి మీద. ఇద్దరు ఆడవాళ్ళు ఒక్కటే అయ్యి నన్ను బెదిరిస్తున్నారు చూడు నాన్న అంటూ నిఖిల్ దగ్గరకు వెళ్తాడు ప్రకాష్. ఇంట్లో పెద్దవాళ్ళందరూ బాబుని చూడగానే చిన్న పిల్లలుగా మారిపోయేసరికి నిఖిల్ నవ్వుతుంటాడు. నివ్య, నా ఇంట్లో ఇంత సంతోషం కలగడానికి కారణం నువ్వే. నేను నీకు అన్యాయం చేసినా నాకు మాత్రం నువ్వు సంతోషాన్ని ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్ అనుకున్నాడు మనసులోనే నిఖిల్ నివ్య గురించి. నివ్య చంప మీద కుట్టేసరికి సురేష్ వచ్చి నితీష్ని ఆపుతాడు. రే, ఏం చేస్తున్నావు నువ్వు? నివ్యని కొట్టడం ఏంటి అంటాడు. చంపేస్తాను కూడా, బాబు ఎక్కడ ఉన్నాడో నోరు తెరిచి సమాధానం చెప్పకపోతే అని ఎరుపెక్కిన కళ్ళతో చూస్తాడు. అతని కోపం చూసి నివ్యాకి గుండెల్లో దడ ఇంకా ఎక్కువవుతుంది. టెన్షన్కు ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళు తిరిగి పడిపోతుంటే నేత్ర వచ్చి పట్టుకుంటుంది. రే, నివ్య హెల్త్ ఏం బాగాలేదు, కొంచెం సేపు బయటకు వెళ్ళు అన్నాడు సురేష్. ఎక్కడికి వెళ్ళేదే లేదు, చెప్పవే బాబు ఎక్కడ? అనవసరమైన డ్రామాలు చేస్తే ఊరుకోను అన్నాడు. ఇప్పుడు నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి అన్నా నాకు సమాధానం చెప్పాల్సిందే అంటాడు. నితీష్ అని కోపంగా తన కాలర్ పట్టుకుంటాడు సురేష్. పిచ్చి పట్టిందా నీకు? బాబుకి నువ్వు తండ్రివి అయితే తను కన్న తల్లి, నీకన్నా ఎక్కువ ప్రేమ తనకే ఉంటుంది. నెమ్మదిగా విషయం ఏంటో తెలుసుకోవాలి కానీ ఈ కోపాలు ఏంటి అన్నాడు. నెమ్మదిగా అడిగితే చెప్పిందా అది అని కోపంగా మళ్ళీ మీదకు వెళ్తుంటే చెప్తాను అంటూ నివ్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. చెప్పు, నా బాబు ఎక్కడా అంటూ మోకాళ్ళ మీద వాలిపోతాడు నితీష్. తన తండ్రికి ఇచ్చేశాను అంది. ఏంటి అని కోపంగా చూస్తాడు నితీష్. నేత్ర సురేష్కి మాత్రం విషయం అర్థమవ్వదు. నితీషే కదా బాబుకి తండ్రి అని ఆలోచిస్తారు. అవును నితీష్, బాబుని తన ఫ్యామిలీ దగ్గరకు చేర్చాను అంది. వాడి ఫ్యామిలీ నువ్వు నేను కదా నివ్య? కాదు, బాబు తండ్రి వేరని నీకు తెలుసుగా, అతనికే ఇచ్చేశాను అంది నివ్య. బాబుని నేను నా సొంత కొడుకులే చూసుకుంటానని చెప్పాను కదా. వాడు నాకు అవసరం లేకపోయి ఉంటే ఫస్ట్ నేనే అబార్షన్ చేపించేవాడిని. కానీ వాడిని నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా కన్న తండ్రి కన్నా ఎక్కువగా చూసుకున్నాను. నువ్వు చూసుకుంటున్నావు, కాదనడం లేదు, అది నీ గొప్పతనం అంది. వాడి కోసం మనిద్దరం ఎంత తప్పించినా చివరికి వాళ్ళ నాన్న దగ్గరకు చేరుకోవాలని ఉంది. నివ్య కూల్గా సమాధానం చెప్తున్నానని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. ఇన్ని రోజులు గుర్తుకు రాలేదా నీకు అతనే తండ్రి అని అన్నాడు. పెళ్ళైన దగ్గర నుంచి నువ్వెన్ని చేసినా నిన్ను భరిస్తూనే వచ్చాను. కానీ ఈరోజు ఈ విషయంలో మాత్రం నిన్ను అస్సలు క్షమించను. వెంటనే నువ్వు నా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో అంటాడు నితీష్. నా జీవితంలో కానీ నా ఇంట్లో కానీ నీకు స్థానం లేదు. బాబుతో ఈ ఇంటికి అడుగుపెట్టు అని ఆమె చెయ్యి పట్టుకొని లేపుతుంటే నేత్రా సురేష్ నితీష్ని వద్దని వారిస్తారు. మీ ఇద్దరూ కొంచెం సేపు సైలెంట్గా ఉంటారా? ఇది మా భార్యాభర్తల వ్యవహారం అంటాడు. దెబ్బకి ఇద్దరూ సైలెంట్ అవుతారు. నివ్య మెడపట్టుకొని బయటకు గెంటేస్తాడు నితీష్. నువ్వు కనుక నా ఇంటికి రావాలి అనుకుంటే బాబుతోనే రా, లేదంటే మనిద్దరం విడాకులు తీసుకుందాం. నీ దారి నీది, నా దారి నాది అన్నాడు. ప్లీజ్ నితీష్, అలా అనకు, నువ్వు లేకుండా నేను బతకలేను. అతను నీకు పుట్టిన కొడుకు కాదు కదా నితీష్, వదిలేసే అంది. మనిద్దరం మన పిల్లలకి జన్మనిద్దాం. షటప్ నివ్య, నువ్వెన్ని చెప్పినా నేను వినను. నా బేబీని తీసుకుని వస్తేనే నా లైఫ్లో నువ్వు ఉంటావు అని డోర్ క్లోజ్ చేస్తాడు నితీష్. నేత్ర సురేష్కి సైగ చేస్తుంది నితీష్తో ఉండమని. వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్ళగానే నేత్ర డోర్ తీసి నివ్య చేతిని పట్టుకుంటుంది. తన కోసం నితీష్ వచ్చాడేమో అనే ఆశతో నితీష్ అంది. ఇష్, అరవకు, నేను నేత్రాని, లోపలికి రా అని చేయి పట్టుకుంది. నితీష్ తీసుకుని రమ్మన్నాడా నన్ను? నీ మీద ఫుల్ కోపంలో ఉన్నాడు. నిన్ను లోపలికి అసలు ఎలో చేయడు. ముందు నువ్వు లోపలికి రా, తర్వాత మాట్లాడుకుందామంటూ సురేష్ రూమ్కి తీసుకువెళ్ళింది నేత్ర. నివ్య, బాబు ఎక్కడా? నితీష్ని తన తండ్రి కాదంటున్నావు ఏంటి?
ఇంకా మ్యాటర్ దాచి ప్రయోజనం లేదని మొత్తం చెప్తుంది నివ్య. అంతా విన్న నేత్రకి ఏం చెప్పాలో తోచడం లేదు. నేను చేసింది తప్పా నేత్ర, నువ్వైనా మాట్లాడు అని ఏడుస్తుంది నివ్య. నాకేం చెప్పాలో తెలియడం లేదు. నిజం చెప్పాలంటే ఆ బేబీ మీద హక్కు నితీష్కి నిఖిల్కి ఇద్దరికీ ఉన్నట్టే. నిఖిల్ వేళ ఆలోచిస్తే తన భార్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు కాబట్టి ఆ బేబీ వాళ్ళ దగ్గర ఉంటేనే బెస్ట్. నేను అదే అనుకున్నా. కన్న తల్లికి తన బిడ్డని వేరే వాళ్ళకి ఇవ్వడం ఎంత నరకమో నీకు తెలుసు కదా నేత్ర అని ఏడుస్తుంది నివ్య. నితీష్తో పాటు సురేష్ కూడా లోపలికి వస్తాడు. ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలే అని చాలా సీరియస్గా చెప్తాడు నితీష్ సురేష్కి. ఒక్కసారి నేను చెప్పేది వినిరా, నివ్యని లోపలికి తీసుకురా అంటాడు. అవసరం లేదు, కావాలంటే తనతో పాటు నువ్వు కూడా వెళ్ళిపో అన్నాడు. నితీష్ మూడ్ ఏం బాలేదని తనని ఒంటరిగా వదిలి తన రూమ్కి వెళ్తాడు. నేత్రకి తన బాధని చెప్తూ ఏడుస్తున్న నివ్యను చూసి, ఇప్పటికైనా బేబీ గురించి చెప్పిందా నేత్ర అని అడుగుతాడు. సురేష్ కొంచెం సైలెంట్గా ఉండు అని కోపంగా చూస్తుంది నేత్ర. ఒక 10 నిమిషాలకి నివ్యని ఒంటరిగా వదిలేసి ఇద్దరు హాల్లోకి వస్తారు. నివ్య చెప్పింది మొత్తం సురేష్కి చెప్పింది నేత్ర. ఓ నో, ఇంత జరిగిందా వీళ్ళిద్దరి మధ్య? ఇప్పుడు ఎవరి వైపు ఉండాలో నాకు అర్థం అవ్వడం లేదు నేత్ర. సురేష్, ఒక్కసారి నివ్యతో ప్రశాంతంగా మాట్లాడమని చెప్దాం నితీష్కి. ఆమె బాధని అర్థం చేసుకొని క్షమిస్తాడేమో చూద్దామంటుంది. అలానే చేద్దాం, నేను నితీష్తో మాట్లాడతాను అంటాడు. అయితే ఇంకెందుకు లేట్, వెళ్ళు అని తరుముతుంది. అమ్మ, మనం మాట్లాడుకున్నంత ఈజీ కాదు నితీష్తో మాట్లాడడం. వాడు చాలా అప్సెట్ అయ్యాడు. ఇప్పుడు కదిలించినా వేస్ట్. రేపు మాట్లాడిద్దామన్నాడు సురేష్. ఆ నైట్ అంతా అందరూ నిద్ర లేకుండా గడుపుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ 10 అయినా నితీష్ గదిలో నుంచి బయటకు రాడు. నివ్య కంగారు పడిపోతుంది. నితీష్, డోర్ తెరువు అని తలుపు తడుతూ ఉంది. రేయ్, బాబుని తీసుకొని వచ్చిందా అని అడుగుతాడు నితీష్. సురేష్ కంగారుగా నివ్య వైపు చూస్తాడు ఆ మాటలకి. అన్నయ్య ప్లీజ్ ఏదో ఒకటి చేసి డోర్ తెరిచేలా చెయ్యవా అంది. వాడు నా మాట వినడానికి కూడా ఇష్టపడడం లేదు నివ్య. నాకు టెన్షన్గానే ఉంది, వాడు లోపల ఒక్కడే ఉన్నాడని. గాయ్స్, ఒక 1 అవర్ ఆగండి, నితీష్ గారే బయటకు వస్తారేమో చూద్దాం అంది నేత్ర. ముగ్గురు నిస్సహాయంగా కూర్చొని నితీష్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నివ్య, నువ్వు బాబుని తీసుకొని రాకపోతే వాడు నిన్ను భార్యగా ఒప్పుకోడు. ఎవరి గురించో నీ లైఫ్ని పాడు చేసుకుంటావా అన్నాడు సురేష్. అది కాదన్నయ్య, బాబుని ఇచ్చాక ఇవ్వమంటే అతను ఇస్తాడా? ఇప్పటికే బాబుని చూసి తన ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంలో మునిగిపోయి ఉంటారు. అందరి సంతోషం గురించి ఆలోచించి నీ లైఫ్ని పాడు చేసుకుంటావా అన్నాడు సురేష్. నో అన్నయ్య, బాబుని తీసుకొని రావడం కష్టం. ఎందుకంటే ఆ బాబుకి తండ్రి అతను. అంటే ఇప్పుడేమంటావు? బాబు కోసం వెళ్ళను అంటావా అన్నాడు. అన్నయ్య, వాడి తండ్రి దగ్గరే పెరగాలి. వాడు నిఖిల్ ఎన్నో కోట్ల రూపాయలకి అధిపతి. అలాంటి వ్యక్తికి పిల్లలు లేరు. ఎవరినో తెచ్చుకొని పెంచుకున్నా వాళ్ళతో కలవకపోవచ్చు ఆ వచ్చిన వ్యక్తి. ఇతను తన రక్త సంబంధం కాబట్టి ఆ బాండింగ్ ఉంటుంది. నా కొడుకు ఏమీ లేని వ్యక్తిగా పెరగడం ఇష్టం లేదు. మెయిన్ కారణం నిఖిల్ వైఫ్కి పిల్లలు పుట్టరు. నిఖిల్కి ఆల్రెడీ బాబు ఉండగా వేరే వాళ్ళని తెచ్చుకోవడం బాగోదు. నువ్వు చెప్పేవన్నీ నిజమే, కానీ నితీష్ ఒప్పుకోవడం లేదుగా అన్నాడు. నేను ఒప్పిస్తాను తనని, ఒక్కసారి మాట్లాడే ఛాన్స్ ఇస్తే అంది. సరే, నేను పిలుస్తా వాడిని. ముందు వాడి ఉద్దేశం తెలిస్తే నువ్వే స్టెప్ తీసుకోవాలి అనేదానికి నీకు కొంచెం క్లారిటీ వస్తుంది అన్నాడు. ప్లీజ్ అన్నయ్య, ఆ పని చెయ్యి అని దండం పెడుతుంది. ఏంట్రా ఇది అని నివ్య చేతులు పట్టుకొని ఇలాంటివి చేయకు అన్నాడు. నితీష్ మొండిపట్టు చూస్తుంటే ఒప్పుకునేలా లేడే అనుకుంది నేత్ర. నితీష్ రూమ్ డోర్ నాక్ చేస్తాడు సురేష్. రేయ్, నన్ను విసిగించకండి పద్దాకలా. నివ్య ఈ ఇంట్లో ఉంటే నేను బయటకు రాను అన్నాడు. తను నాతో ఉండాలనుకుంటే బాబుని తీసుకొని రమ్మని చెప్పు అంటాడు. నితీష్, ఒక్కసారి నేను చెప్పేది విను అన్నాడు సురేష్. ఏంటి? నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు. నీ బాధని నేను అర్థం చేసుకోగలను. అదే బాధని నివ్యకి కొంచెం మంచిగా చెప్పరా, తను అర్థం చేసుకుంటుందేమో అన్నాడు. ఒక్కసారి నివ్యతో మాట్లాడు. ఆమె ఏం చెప్పాలి అనుకుంటుందో ప్రశాంతంగా విను. ఆ తర్వాత నీ ఇష్టం అన్నాడు సురేష్. నితీష్ వెంటనే డోర్ తెరిచి రమ్మను అన్నాడు. నితీష్ పిలుస్తున్నాడు నివ్య అని సురేష్ మాటలు వినిపించగానే పరుగున వెళుతుంది నివ్య. బేబీ ఏడుపుతో నిద్రలేస్తాడు నిఖిల్. అప్పటికే నిక్కి బాబుకి పాలు పట్టిస్తూ జో కొడుతూ ఉంటుంది. నిఖిల్ లేచి ఆమె ఎదురుగా కూర్చుంటాడు. గుడ్ మార్నింగ్ నిఖిల్ అని విష్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ నిక్కీ,
బాబుని ఇవ్వు అంటాడు. నేను చూసుకుంటా, ఈలోపు నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్తాడు. నో నో నో, నేనివ్వను, వీడు పడుకున్న తర్వాత నేను ఫ్రెష్ అవుతా అంది. చూసావా మీ నాన్న తెలివితేటలు, నిన్ను తీసుకోవడానికి అని వాడిని ముద్దు చేస్తూ ఉంది నిక్కీ. ప్రకాష్ పద్మ ఇద్దరూ నిఖిల్ రూమ్కి వస్తూ బాబు లేచాడా అని అడుగుతాడు. వాడి ఏడుపు వినిపించే కదమ్మా మీరు వచ్చింది అన్నాడు నిఖిల్. హిహిహి, అవునరా, నిక్కీని అడిగి కొంచెం బాబుని ఇవ్వు అంటారు పద్మ గారు. నాకే ఇవ్వడం లేదు, నేను దాన్ని అడిగి మీకు ఇవ్వాలా అన్నాడు నిఖిల్. అలాంటివి ఊహించుకోకండి అమ్మా, అది ఎప్పటికీ జరగదు అన్నాడు. సరే నేనే అడిగి తీసుకుంటారా అని అమ్మ నిక్కీ అని పద్మ పిలుస్తారు. అత్తయ్య బాబుని పడుకోబెట్టాలి, తర్వాత ఇస్తానులే అంది. మీ కోడలికి అర్థమైంది నేను ఎందుకు పిలిచాను అంటూ ప్రకాష్ వైపు చూస్తుంది పద్మ. మనం ఇక్కడ ఉండి వేస్ట్, రేపు వాడి ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చూద్దాం రా పద్మ అని తీసుకొని వెళ్ళిపోతారు ప్రకాష్ గారు. నిక్కీ పేరెంట్స్కి మ్యాటర్ తెలిసేసరికి అందరూ బాబుని చూడడానికి వస్తారు. అక్క అక్క అంటూ కాజు ఫాస్ట్గా నిక్కీ దగ్గరకు వెళ్తుంది. హే దూరంగా ఉండవే, బయట నుండి వచ్చావు, కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కున్నావా అంటుంది. మాకు తెలుసులే అమ్మా, చిన్నపిల్లల దగ్గరకు వచ్చేటప్పుడు నీట్గా రావాలని అంటుంది. ఓహో, అయితే నీకు కూడా బ్రెయిన్ ఎదిగిందన్నమాట అంది నిక్కీ. ఎదిగింది కానీ బాబుని ఇవ్వక్క అంటుంది. ఇస్తానులేవే, ఇంకేంటి విశేషాలు చెప్పు అంటుంది. నీ స్టడీ ఎలా ఉంది, అమ్మ నాన్న ఏరి అని అడిగింది. సూపర్గా ఉంది, అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళతో మాట్లాడుతున్నారు. హాయ్ కాజల్ అని పలకరిస్తాడు నిఖిల్. హలో బావగారు, అక్క బాబుని ఇవ్వమంటే అసలు ఇవ్వడం లేదని కంప్లైంట్ ఇస్తుంది. ఏంటే నా మీద చెప్తున్నావు మీ బావకి? కంప్లైంట్ ఇస్తున్నా అక్క అంది కాజు. ఆ మాటకి నిక్కీ నవ్వుతుంది. ఏంటి బావా, అక్క మీకు భయపడకుండా నవ్వుతుంది? మీ అక్క నవ్వుకి అర్థం చెప్పనా? నా మొగుడికే ఇవ్వడం లేదు, నీకెందుకు ఇస్తా అని. ఉఫ్, ఇక మా అక్క మిమ్మల్ని కూడా పట్టించుకోదేమో బావా అంది కాజు. ఆల్రెడీ నన్ను ఎప్పుడో వదిలేసింది మీ అక్క అంటాడు. అయ్యో, సో సాడ్ ఆఫ్ యూ బావా అంది కాజల్. ఏం మాట్లాడాలి అనుకుంటున్నావో చెప్పు నివ్యా అన్నాడు నితీష్. నితీష్ అసలు ఆమె వైపుకు కూడా చూడడు. ఏంటి నితీష్, కనీసం చూడని కూడా చూడడం లేదు అంది. ఇప్పుడు టాపిక్ అది కాదు, విషయం చెప్పు అన్నాడు నివ్యాని. బాబుని తన తండ్రికి ఇచ్చేశాను నితీష్ అంది. తన వైఫ్కి పిల్లలు పుట్టే అవకాశం లేదంట, నాకు చాలా బాధగా అనిపించింది, అందుకే బాబుని ఇచ్చాను అంది నివ్య. బాబుని ఇచ్చే ముందు ఒక్క మాట అయినా అడిగావా నన్ను అంటాడు. ఆ మాటకి తలదించుకుంది నివ్య. నిన్నే చెప్పు, బాబు నీ కడుపులో ఉన్నప్పటి నుండే వాడిని నేను ప్రేమగా చూసుకున్నా, అలాంటిది బయటకు వచ్చాక నెలలోనే నాకు దూరం చేశావా? నేను కావాలని చేయలేదు నితీష్, ఆ అమ్మాయి పాపం అనిపించింది. నేను ఎవరి గురించి ఆలోచించాలి అనుకోవడం లేదు నివ్య, బాబుని తెస్తేనే నువ్వు నాతో ఉంటావని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నితీష్. బయటకు వచ్చి నితీష్ని చూసి మాట్లాడావా అని అడుగుతాడు సురేష్. ఆ మ్యాటర్ కోసమేనా ఓ మాట్లాడు అన్నాడు. నువ్వు నివ్య ఎన్ని వేషాలు వేసినా ఈసారి ఊరుకోను, నా బాబు కావాలి అని బయటకు వెళ్ళిపోతాడు. నేత్ర నివ్య దగ్గరకు వెళ్ళి ఒప్పుకున్నాడా అని అడిగింది. లేదని ఏడుస్తుంది. నివ్య, ఇక్కడ నువ్వేడ్చి అక్కడ నితీష్ బాధపడి అవసరమా నీకు ఇదంతా? ముందు నీ లైఫ్ హ్యాపీగా ఉంటే ఎదుటి వాళ్ళ జీవితం గురించి ఆలోచించు. ఇప్పటికే నువ్వు నితీష్ చాలా పెయిన్ తీసుకున్నారు, ఇక చాలు, ఎవరి గురించో నువ్వు నీ లైఫ్ని పోగొట్టుకోకు, బాబుని తెచ్చుకో అని చెప్పి నేత్ర వెళ్తుంది. 1 గంట తర్వాత నితీష్ మళ్ళీ ఇంటికి వస్తాడు. నివ్య దగ్గరకు వెళ్ళి ఏం ఆలోచించావు అన్నాడు. నేత్ర మాటలు పదే పదే చెవుల్లో మోగుతుంటే తనకి కూడా ఆమె చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. వేరే వాళ్ళ గురించి ఆలోచించి నేను నా భర్తని బాధ పెట్టలేను, నేను బాబుని తీసుకొచ్చి నితీష్కి ఇస్తా అనుకుంది నివ్య. నితీష్ ఆమెని కదిలించగానే బాబుని తీసుకొస్తా అని అతని చేతిలో చెయ్యి వేస్తుంది. వెంటనే నివ్యని హక్ చేసుకొని థ్యాంక్ యూ నివ్య అంటాడు. మీ ఇద్దరూ నాకు కావాలి, ఒక్కళ్ళు లేకపోయినా నా లైఫ్ హ్యాపీగా ఉండదని హక్ చేసుకుంటాడు. రేపే బాబుని తెస్తాను నితీష్ అని మనసులో అనుకుంది నివ్య. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. చాలా ఎమోషనల్గా నడిచింది కదా ఈ అప్డేట్ అంతా కూడా. నిఖిల్ వాళ్ళేమో బాబు ఫంక్షన్ చేయాలనుకుంటున్నారు, నివ్య ఏమో బాబుని తెచ్చుకుంటా అంటుంది. ఏం జరుగుతుందో ఏంటో మరి మీరేమనుకుంటున్నారో గెస్ చేయండి. బాబుని తెచ్చేసుకుంటే వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్తో ఎండ్ అయిపోతుంది. ఎండింగ్ పార్ట్లో ఎన్ని సస్పెన్సెస్ పెట్టాలో
మీరు గెస్ చేసేసి కామెంట్ చేయండి. ఎవరైనా కరెక్ట్‌గా గెస్ చేస్తారో లేదో చూస్తాను. బాబుని ఇచ్చొస్తారా లేకపోతే తెచ్చేసుకుంటారా అనేది. అండ్ ఇంకేం చెప్పాలనుకున్నానంటే ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది. నీతోనే అన్ని కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ చేశాను. నిన్న, ఈరోజు చేశాను. నిన్న అప్డేట్ ఇచ్చేసాను నీతోనే అన్ని. ఏం జరిగిందంటే దాన్ని పబ్లిక్‌లో పెట్టడం మర్చిపోయినా నేను. పబ్లిక్‌లో పెట్టడం మర్చిపోయేసరికి అది అట్లానే ఆగిపోయిందనమాట. సో, ఈరోజు చూస్తే అరే! అప్లోడ్ చేశా కూడా పబ్లిక్‌లో పెట్టలేదా అనుకున్నా. సో, దానివల్ల అది నిన్నే రావాల్సిన అప్డేట్ ఈరోజు వచ్చిందనమాట. సో, సారీ ఫర్ దట్. ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి అలానే జరుగుతుంది. స్టోరీ అప్లోడ్ చేసేస్తాను. కానీ దాన్ని పబ్లిక్‌లో పెట్టేసేస్తాను. అది పబ్లిక్‌లో పెట్టను, ప్రైవేట్‌లో పెట్టుంటుంది. ఎందుకంటే మానిటైజేషన్ ఆన్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయాలన్నమాట. దానికి ఒక 20-30 మినిట్స్ టైం పడుతుంది. ఆ 20-30 మినిట్స్‌లో గుర్తొస్తే ఓకే, లేదంటే అలానే అప్డేట్ ఉండిపోతుందన్నమాట. ఒక్కొక్కసారి అలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్.